అందరికీ నమస్కారం. మీరు మీ అందరూ ప్రతి ఒక్కరు మాకు సూచన చేస్తున్నారు. మన మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన మార్నింగ్ న్యూస్ ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి అక్కడ ఉన్న సమస్యలు ఏంది, మీకు ఎదురవుతున్న సమస్యలు ఏందని మాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇచ్చిన సూచనలను సలహాలను ప్రతి ఒక్కరు స్వీకరిస్తాం. ఎందుకంటే ఇది మీకోసం పెట్టింది కంటే మీ బాగు కోసం పెట్టిన ఛానల్ కాబట్టి మీరు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా మేము పాటిస్తాం. అందులో ఏమున్నో లోపాలు సరి చేసుకుంటాం. ఖచ్చితంగా మేము ముందుకెళ్దాం. ఈ రోజులకు జిఎస్టీ నిర్ణయం ఓ భారం తగ్గించినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవడానికి సిద్ధమైంది. దానికి సంబంధించిన అంశాలు కూడా దినపత్రికలో ఉన్నాయి. అదేవిధంగా ప్రశ్నించే గొంతుగా కేఏపల్ గారి పైన కూడా కేసు నమోదు అయినట్టుంది. మరి అది కూడా వార్తల్లో ఉంది. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించిన ముఖ్య అంశాలు కూడా ఉన్నాయి. జిఎస్టీ హైడ్రాకి సంబంధించిన ఒక ప్రధానమైన అంశాలు కూడా ఉన్నాయి. మరి ఆ వార్తలు ఏందో చదివి వినిపిద్దాం. ప్రజలనేది మీ ఛానల్, మీకోసం తీసుకొచ్చిన ఛానల్, మీకోసం ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ మీకు సమస్య వస్తే మీ గొంతుని వినిపించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంది. దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మిమ్మల్ని కోరుతూ, అదేవిధంగా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి కోరుతూ, మనకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ, ముందుగా ఈరోజు వార్తాపత్రికల్లో ఏమేమి ఉన్నావో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి, పాక్ సూపర్ పంచ్, ఆసియా కప్ సూపర్ 4లో 6 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం. 172 పరుగుల లక్ష్యాన్ని అలవోహకంగా ఛేదించిన భారత్. బ్యాటింగ్ లో అదరగొట్టిన అభిషేక్, గిల్, తిలక్. తోటి 12వ పేజీలో మిగతా వార్త. సో కేఏపాల్ పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు. పాల్ తనని వేధిస్తున్నారంటే సి టీమ్స్ ను ఆశ్రయించిన బాధితురాలు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పాల్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ యువతి పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కార్యాలయంలో ఓ యువతి ఆగస్టు 28న అమెరికన్ కోఆర్డినేటర్ గా ఉద్యోగంలో మిగతాది 11వ పేజీలో ఉంది. మరి వేరే పత్రికలు కూడా రాసింటాయి, అందులో కూడా చదివి ఒకసారి. అదేవిధంగా మరో వార్త, 70 ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప. ఈవీఎంల హ్యాకింగ్ పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు. 70 సంవత్సరాలుగా వాళ్ళు కాంగ్రెస్ ఈవీఎం హ్యాక్ చేస్తున్నారు, అప్పుడేం కాలేదు, మేము చేస్తే తప్పుగా అనిపిస్తుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదులిచ్చారు. వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు అనేది 2వ పేజీలో ఉంది. అంటే ఓ కాడికి మేము చేస్తున్నామని ఒప్పుకుంటున్నట్లే కనిపిస్తుంది ఇంటర్వ్యూలు. ఈ వార్తల కాడ చూస్తే అంటే వాళ్ళు గతంలో చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్తుంది. వాళ్ళు గతంలో జరిగినప్పుడు ఆ సోషల్ మీడియా లేదు, ఆ అంశాలు బయటికి రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతి అంశం బయటికి వస్తుంది. ఈ అంశంలో మరి ఆమె చెప్పిన విధానం చూస్తుంటే వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ మిగతాది 2వ పేజీలో ఉంది. అది ఒకసారి చదివితే తెలుస్తుంది ఏందన్నది. ఆంధ్రజ్యోతిలో మరో వార్త, నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా. భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మభూమి కావచ్చు. సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు. గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్ల ఆంక్షలు ఉండేవి. ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత సొంత గ్రామంలో వెళ్ళి బతుకమ్మ వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడిన అంశాలు. మనకు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెం, ప్రత్యేక కథనం. ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం. దశమిలోపు షెడ్యూల్. సో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధమైనట్టుంది. ఒకసారి చూద్దాం. ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం. దశమిలోపు షెడ్యూల్. రిజర్వేషన్లను ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశం. బీసీ రిజర్వేషన్ల ఖరారు 2024లో చేసిన కులగణన మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం 100% ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికే, అందులో 50% స్త్రీలకు సర్కార్ పచ్చ జెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన.
జెడ్పీ సిఇఓలు, ఆర్డీఓ, ఎంపీడీఓలతో నేడు కలెక్టర్ల భేటీ. 1-2 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఒకసారి వార్త చూద్దాం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కూడా దశమిలోపు విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటు తెలుసుకోకపోవడంతో పెంచిన రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో చేసిన సవరణలో జీవో జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 2 రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రులు పరిశీలించినట్టు సమాచారం. విజయదశమిలోగా షెడ్యూల్ విడుదలకు వీలుగా వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని 2 రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ శ్రీధర్, ఆ శాఖ డైరెక్టర్ సునీలతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన కీలక సూచనలు చేసి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని ఖరారు చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాలను వీటన్నిటిని సీల్డ్ కవర్లో ఉంచి నివేదికలను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంట ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించారు. భేటీలకు పిలుపు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై సూచనలు అందడంతో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సబ్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సిఇఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్, ఎంపీడీఓలతో సోమవారం ఉదయం సమావేశాలను నిర్వహించబోతున్నట్టే. ఈరోజు కదా సోమవారం, ఈరోజు ఏదో ఒక ప్రకటన రాబోతుంది. మరి ఈరోజు కీలక సమావేశం జరగబోతుంది. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. దశమిలోపు షెడ్యూల్ రావచ్చు అనే కోణంలో వార్త ఉంది సారాంశం. సో దీనికి మరో వార్త ప్రధాని గారిది. జిఎస్టీ జోష్. నేటి నుంచి పన్నులు తగ్గింపు అమలు. భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు. నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు. ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత. ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాది రేఖలు. శరన్నవరాత్రుల ప్రారంభ రోజే సంబరాలు. దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి. వస్తు సేవల పన్ను జిఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు, బైకుల నుంచి కార్లు, ఎయిర్ కండిషన్ల నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్టీ కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్ను స్లాబుల తగ్గింపు ఆచరణలోకి రానుంది. ఇప్పటిదాకా 5, 12, 18, 28% 4 స్లాబులుగా అమల్లో ఉన్న జిఎస్టీ పన్ను పేద మధ్య తరగతి అనేది రెండో పేజీలో ఉంది. మరొక వార్త. నవశకం ఆరంభం. నేటి నుంచి దేశంలో జిఎస్టీ పొదుపు ఉత్సాహం. జిఎస్టీ 2.0తో పేద మధ్య తరగతికి డబుల్ బోనాంజా. కొత్త సంస్కరణలతో ఆత్మ నిర్భరత వేగంగా దేశాభివృద్ధి. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన సందేశం ఇది. నిన్న మాట్లాడారు. మరొక వార్త. నిన్నటి దాకా పెద్ద వార్తలు రాశారు కదా HB1 పై. ఈసారి మళ్ళీ ఏమంటున్నారో చూద్దాం. ఒక్కసారి H1B రుసుము ఒకసారి కొత్త వీసాదారులకు మాత్రమే, ప్రస్తుత వీసాదారులకు వర్తించదు. రెన్యువల్కు కూడా రుసుము ఉండదు. H1B వీసాదారులు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు. $1,00,000 ఫీజుపై శ్వేత సౌధం వివరణ. భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్. అమెరికాలో ఐటీ ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన H1B వీసాలకు $1,00,000 రుసుమును విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిబంధనల తీవ్రత ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో $1,00,000 రుసుముపై శ్వేత సౌధం వివరణ ఇచ్చింది. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఎక్స్లో స్పష్టత ఇచ్చారు. H1B వీసాపై 9వ పేజీల వార్త.
మరో వార్త, రెండున్నర రెట్లు పెరిగిన ఖర్చు, జీతాలు పెన్షన్లు రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ కథం. వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగిన వ్యయం, మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం. వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి. దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గత దశాబ్ది కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా 3 రెట్లు పెరిగిపోవడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి 28 రాష్ట్రాల అప్పులు 17.57 లక్షల కోట్లు ఉండగా 2022-23 నాటికి 59.60 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది. దీంతో పాటుగా అప్పుల రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలను ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపై కాగ్ తాజా నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు, పింఛన్లు, రుణాలు, వడ్డీలు చెల్లింపుపై అధిక భాగం వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా 10 ఏళ్లలో 2.49 రెట్లు పెరిగిందని చెబుతుంది. ఇంకేంది ఇక్కడ చూడండి చెప్తున్నా, రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు, పింఛన్లు, రుణాలు, వడ్డీలు చెల్లింపు పైన అధిక వ్యయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. పేదోళ్ళకి ఇచ్చే దానిపైన భారం పడుతున్నట్లు కాగ్ నివేదిక వెల్లడైంది. కానీ ఏం చేస్తారు, 1000 కోట్లు తీసుకున్న వాళ్ళకు రుణాలు మాపు అవుతున్నాయి, దానిపైన ఎవరు మాట్లాడరు. సామాన్య ప్రజలకు ఇచ్చేదాని మీదనే నివేదికలు వస్తాయి. వరంగల్లోని 1000 స్తంభాల దేవాలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు. మరో వార్త, చిత్తూళ్ళ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మల వద్ద మహిళల సందడి. ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్లో ఘనంగా వేడుక. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు కొండా సురేఖ, సీతక్క. దుప్పల కృష్ణారావు లేరా మరి, పర్యాటక శాఖ మంత్రి. తెలంగాణ సంస్కృతిక ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. తంగెడు, గునుగు, గుమ్మడి, కట్ల, గులాబీ బంతి పూలతో అందంగా పేర్చిన ఎంగిలి పూల బతుకమ్మల చుట్టూ ఏమేమి అనేది పండుగ చేసిండు. ఇంతది వెలుగులో బాగుంది, ఒకసారి అది చదివి వినిపిద్దాం. అమెరికా టికెట్ల ధర పెరుగుదల, ఓ భారీ కుట్ర. విమాన సీట్లను బ్లాక్ చేసి కృత్రిమ డిమాండ్ సృష్టించిన మాగా మోర్చాన్ భారతీయుల్ని అడ్డుకునేందుకు పన్నాగం. దైవాపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు. దంచికొట్టిన వాన, హైదరాబాద్లో పలు కాలనీల్లో జలమయం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పొంగిన వాగులు, రాకపోకలు బంద్. దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి పంటలు. భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎంలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుపాట్లకు ఇద్దరు మహిళ మృతి. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 22 గేట్లు ఎత్తివేత. నేడు భారీ వర్షాలు. 25న బంగాళాఖాతంలో అల్పపీడనం. మహబూబాబాద్ జిల్లా నడివాడలో వర్షానికి నేలవాలిన మొక్కజొన్న. 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవీ కాలం ఉండదు. పదవి ఖాళీ ఉండదు. రాజ్నాథ్ సింగ్. అయితే నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాలు, అంటే బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ప్రధానిగా ఉండలేరు, మళ్ళీ వారి ప్లేస్లో ఇంకోరు వస్తారని చెప్పి చెబుతున్నారు. మొన్నటి దాకా కొంతమంది ప్రకటనలు, ఆరోపణలు, విమర్శలు వచ్చాయి కదా, దానిపైన వీళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు వివరణ ఇచ్చినట్టున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయననేనని, రానున్న చాలా ఎన్నికల వరకు ఆయననే ప్రధాని అభ్యర్థి అని చెప్పారు. 2047లో భారత స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే ఆయన రిటైర్డ్ అవుతారని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చాలా చిన్న వాస్తవం ఏమిటంటే, సమీప భవిష్యత్తులో ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదు. రానున్న ఎన్నికల్లో మోదీజీయే మా పార్టీ అభ్యర్థిగా ఉంటారు. 2029, 34, 39, 44 ఎన్నికల్లో ఆయనే ఉంటారనేది రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఒక్కేసి పువ్వేసి సందమామ. ఊరుగాలి వేదికగా బతుకమ్మ సంబరాలు షురు. తొలి రోజు 1000 స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర సర్కార్. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి,
మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క బతుకమ్మ ఆడబిడ్డలో ఉత్సాహం నింపిన కొండ సురేఖ, సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ ప్రారంభం. ఆదివారం వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు. వెలుగులో వచ్చిన వార్త బతుకమ్మ పైన. మరో $1,00,000 ఫీజు కొత్త అప్లికేషన్లకే. ప్రస్తుత H1B వీసా హోల్డర్లు రెన్యువల్కు వర్తించదు. వీసాదారులకు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లి రావచ్చు. H1B వీసా రూల్స్ మార్పుపై వైట్ హౌస్ వివరణ. కొత్త పిటిషన్లకే $1,00,000 చెల్లించాలి. అది కూడా వార్షిక ఫీజు కాదని, వన్ టైం ఫీజు అని వెల్లడి. ఇండియన్ ఏకీలకు రిలీఫ్. మరో ఇక్కడ ఏంది, నేడు భారీ వర్షాలు, 11 జిల్లాలకు ఎల్లో అలర్టు. ఆదివారం పలు జిల్లాల్లో కుండపోత. ఇది నా మరణ వాగ్మూలం. నా ఆరోగ్య పరిస్థితి తీవ్రత ఆందోళనకరంగా ఉంది. ట్రీట్మెంట్కు కూడా డబ్బులు లేవు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డిఎస్పీ నళిని బహిరంగ లేఖ. తెలుగులో బ్యానర్ ఐటమ్. పేద మధ్య తరగతికి జిఎస్టీ పండుగ. ఇయాల్టి నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్లు అమలవుతాయి. ప్రధాని మోదీ. జిఎస్టీ సంస్కరణ. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచడంతో దేశవ్యాప్తంగా ప్రజలకు 2.50 లక్షల కోట్ల ఆదా అవుతాయి. భారతీయులంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే కొనాలి. ఇది ఇండియన్ ప్రొడక్ట్ అని గర్వంగా చెప్పుకోవాలి. స్వదేశం ఉద్యమంతో స్వతంత్ర సమరం బలపడింది. ఇప్పుడు స్వదేశీ మంత్రంతో దేశం మరింత శక్తివంతమవుతుంది. కిచెన్లో వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు అన్ని స్వదేశీ వస్తువులే కొనాలి. అటు మెడిసిన్స్ నుంచి ఇటు ఆటో మొబైల్స్ ఎక్విప్మెంట్ వరకు మేడ్ ఇన్ ఇండియా గూడ్సే కొనుగోలు చేయాలని, దేశానికి అవసరమయ్యే వస్తువులన్నీ ఇక్కడే తయారు చేసుకోవాలి. స్వయం సమృద్ధి ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెబుతున్నారు. ఇయాల్టి నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్లు అమలవుతాయి. ప్రధాని మోదీ 12 లక్షల దాకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినాం. పేదలకు ఇది డబుల్ బోనంజా. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులే కొనండి. మేడ్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తివంతం. జిఎస్టీ సంస్కరణలతో దేశ అభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మరింత అవుతాం. ఆత్మనిర్భర్ భారత్కు రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని పిలుపు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. పాక్ను మళ్ళీ పడగొట్టిర్రు. 6 వికెట్ల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ. ఆసియా కప్ లో పాకిస్తాన్ను ఇండియా 7 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వాలి. ఇప్పటి వరకు తాను 7 యుద్ధాలు ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారంట. సర్కార్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇందుకోసం ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నది. మీరు 10వ పేజీలో ఉంది వార్త, చూడండి సంబంధించినది. కర్ణాటక ఓటు చోరుపై సిట్ విచారణకు ఆదేశించిన సిద్ధు సర్కార్. అలంద్లో ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు. కర్ణాటకలో ఓటు చోరీపై సమగ్ర విచారణ జరిపించేందుకు సిద్ధరామయ్య సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేసింది. అర్హుల తొలగింపు, బోగస్ పేర్ల చేరికలపై నిగ్గు తెలుస్తామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలంద్ నియోజకవర్గంలోని ఓట్ల తొలగింపు, కొత్త పేర్ల చేరికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రజెంటేషన్ ఇచ్చారు. సెంట్రలైజ్ మెథడ్ సాఫ్ట్వేర్ సాయంతో ఓట్ల తొలగింపు జరిగిందని తెలిపారు. దీనిపై కర్ణాటక సిఐడి విచారణ చేపట్టక ఎన్నికల సంఘం సహకరించడం లేదన్నారు. సిఐడి మొత్తం 18 ఉత్తరాలు రాసినా ఒక్కదానికి కూడా ఈసీ రిప్లై ఇవ్వలేదని రాహుల్ తెలిపారు. 9వ పేజీలో ఉంది వెలుగు వార్త, ప్రధాన వార్త చదవచ్చు. స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల్లో రిజర్వేషన్లు. బడ్జెట్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్. మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2-3 రోజుల్లోనే పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషనర్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని తెలిపింది. చూసుకో, ఎన్నికలకు సిద్ధమైంది. నాకు తెలిసి మహాత్మా గాంధీ
ఆ, జయంతి అక్టోబర్ 2 కదా, ఆ లోపల వచ్చే అవకాశం కనిపిస్తుంది. దశమి రెండు విజయదశమి అదే రోజు ఉంది, మహాత్మా గాంధీ జయంతి కూడా అదే రోజు ఉంది. ఇక్కడ చూడండి మరో వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తీసుకొస్తే కొంతమంది విమర్శలు చేసారు. అక్రమంగా నిర్మాణాలు చేసిన వాటిని కూల్చేస్తుంటే దాన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పేదల ఇల్లు కూలగొడుతున్నారు అని చెప్తుంది. కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని నిర్మాణం చేసిన వాళ్ళ పైన ఆ ప్రభుత్వంలో ఎవరిని పట్టించుకోలేదు. ఒకసారి అలాంటి అంశాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా వల్ల ఎన్ని కోట్ల ఆదా మిగిలింది, ఎంత ఆ ప్లేస్ ఎవరిది అనేది కూడా ఒకసారి ఇందులో వార్త ఉంది. పేదల పేరుతో పెద్దల కబ్జా, 300 ఎకరాలను కాపాడిన హైడ్రా 15,000 కోట్ల విలువైన ప్రభుత్వం స్థలం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్. చూడండి, 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ చేసినట్టు 300 ఎకరాలను కాపాడిన హైడ్రా మామూలుగా. గాజుల రామారంలో ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి ఎసరు 300 ఎకరాలు లేఅవుట్లు, ప్లాట్లు, షెడ్లు ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి ఆక్రమణ జరిగిందని తేల్చిన హైడ్రా కలెక్టర్ భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటిని కూల్చామని ప్రకటన. పేదల పేరుతో పెద్దలు చేస్తున్న భూ కబ్జాలపై హైడ్రా ఉత్పాదం మోపింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుద్దలాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలు కూల్చివేసింది. సర్వే నెంబర్ 307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన సుమారు 300 ఎకరాల స్థలంలో పేదల పేరుతో కొందరు కబ్జాదారులు ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో లేఅవుట్లు వేసి షెడ్లు వేయడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదే సర్వే నెంబర్ చుట్టూ కబ్జాలు జరగగా ప్రగతి నగర్ వైపు ఏకంగా లేఅవుట్లు వెంచర్లు వేశారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సర్వే నెంబర్ 307లో సుమారు 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల కబ్జా గురైందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి శనివారం ఫీల్డ్ లెవెల్లో పర్యటించి ప్రభుత్వ భూమి కబ్జా గురైందని నిజమేనని తేల్చారు. 60 నుంచి 120 గజాల ప్లాట్లు చేసి నిరుపేదలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కలెక్టర్ ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఎవరు తెలుసా? మను చౌదరి గారు. ఆయన కొల్లాపూర్లో ఒక అక్రమంగా ఎన్టీఆర్ చౌరస్తాలో నడి రోడ్డులో ఒక అక్రమంగా 6 అంతస్తుల బిల్డింగ్ కడితే ఆయన ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు సీజ్ చేసిన సిన్సియర్ అధికారి. ఆయన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసి ఆయన దృష్టికి వస్తే ఏదైనా సరే. సో అక్కడ కూడా ఈరోజు 300 ఎకరాలను కాపాడిన హైడ్రా అంటే 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అంటే ఎంత విలువైనదో ఒకసారి మీరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సిన్సియర్ కలెక్టర్లను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారి మీద ఆరోపణలు, విమర్శలు కూడా చేయడం కరెక్ట్ కాదు. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రలో త్వరలో ఒప్పందం. ఆ రాష్ట్రానికి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయిన డిస్కస్ చేసే అవకాశం అక్టోబర్ మొదటి వారంలో లేదంటే 2వ వారంలో షెడ్యూల్. ఇప్పటికే 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం. భూసేకరణ పరిహారం చెల్లింపునకు మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే. సమ్మక్క సాగర్కు ప్రాజెక్టు ఎన్ఓసికి నేడు ఛత్తీస్గఢ్కు వెళ్లనున్న మంత్రి ఉత్తమ్. ఈనాడులో ప్రతి ఇంట పండగ, జిఎస్టీ, ఐటీ తగ్గింపులతో 2.50 లక్షల కోట్ల ఆదా, పేద మధ్య తరగతికి ఇది డబుల్ బోనాంజా. అదే ఇందులో చూసుకున్నది వాడుతుంది. అదే $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు అనేది ఇందులో తెలుగులో చట్టం ఆల్రెడీ వాడతాం. ఊరువాడ ఉయ్యాల బతుకమ్మ సంబరం. ఉయ్యాల బతుకమ్మ అది వరంగల్లో ప్రారంభమైంది కదా. అక్కడ మంత్రులు డిప్యూటీ సీఎం పట్టి గారు, జుప్పల్లి గారు, కొండ సురేఖ, సీతక్క గారు, పొంగులేటి సీనన్న గారు అక్కడికి వెళ్ళినట్టు వార్త ఉంది. మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం. ఆసియా కప్లో భారత్కు తిరుగులేదు జోరును కొనసాగిస్తూ సూర్యసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మరోసారి ఓడించింది. తొలి మ్యాచ్లో చాలా తేలిగ్గా పాక్ను చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్లో కాస్త శ్రమించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ ఫోర్లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక్కడే ఉంది గర్భస్థ శిశువుల గండం.
పురుగు మందులు రసాయనాలతో మెదడు ఎదుగుదల మందగించే ప్రమాదం అమెరికా అధ్యయనంలో వెల్లడి. నేటి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా. సో ఇదొకటి. కలల వంతెన కట్టారు, కష్టాన్ని వాగు దాటారు. కలల వంతెన కట్టారు, కష్టాల వాగు దాటారు. నాగర్ కర్నూలు మండలంలోని పులిజాల తెలకపల్లి మండలంలోని కార్వంగ గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో నీళ్ళలో నుంచి రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఎన్నోసార్లు అధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో 2 ఏళ్ల కింద ఇరు గ్రామాలకు చెందిన రైతులు 2 వైపులా టెలిఫోన్ స్తంభాలను పాతి ఇనుప తీగలతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. అప్పటి నుంచి దీని పైనుంచే పొలాలకు వెళ్లి వస్తున్నారు. పులిజాలకు చెందిన 50 మంది విద్యార్థులు నిత్యం కార్వంగ గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉంది. జిల్లా అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఇది ప్రజలరా వివిధ దినపత్రికలో ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలు. ప్రజలను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయాలని, మీ స్టేటస్ ద్వారా ఇతరులకు షేర్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.